జననాయకన్ సినిమా వాస్తవంగా ఈ నెల 9న రిలీజ్ కావాలి. సంక్రాంతి దాకా బాగా డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నారు. లైక్ మనకిక్కడ 'చిరంజీవి' గారి సినిమాకి గనక సంక్రాంతి ఇంపాక్ట్ వచ్చి దాదాపు 300,00,00,000 దాటినటువంటి తరహాలో అక్కడ భారీగా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశారు. తీరా ఆ సినిమా కాస్త కోర్టులో కూడా ఇంకా తీర్పు రిజర్వ్ అయ్యింది. ఇంకా జడ్జిమెంట్ రాలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు ఇంకొక కొత్త కష్టం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలతో అగ్రీమెంట్ చేసుకున్నప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారాలతో ఈ పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి ఒక అగ్రీమెంట్ ఉంటది. సినిమా రిలీజ్ డేట్ నుంచి నెల రోజుల్లోపు, నెల రోజుల తర్వాతన ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అలాగైతే గనక వాళ్ళు బోలెడంత డబ్బులిస్తారు. అట్లా గాకుండా ఒక 5, 6 నెలల పాటు నువ్వు ఓటీటీలో ప్రసారం చేయడానికి వీల్లేదంటే గనక డబ్బులు తగ్గిచ్చేస్తారు. అంటే ఈజీగా చెప్పాలంటే 4 వారాల లోపు, 4 వారాల తర్వాతన మనం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో సినిమా చూసుకోవడానికి 50,00,00,000 ఇస్తే, అదే ఒక 6 నెలల తర్వాతనంటే గనక ఒక రూ. 1,00,00,000 కూడా ఇవ్వరనమాట. అలాంటి సందర్భంలో అమెజాన్ వాళ్ళు భారీ మొత్తం ఆఫర్ చేశారు. ఆ డబ్బులు కూడా ఇచ్చారు సినిమా నిర్మాతకి. అదే ఒక రకంగా అతనికి ఫెచ్చింగ్ కూడా అయింది. తీరా చూస్తే 9వ తారీఖు రిలీజ్ కావాలి. యాజ్ పర్ 9వ తారీఖు అయితే వచ్చే నెల 9వ తారీఖు, వచ్చే నెల 10న ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చేయాలి. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కాలేదు. రూల్ ప్రకారం రిలీజ్ కాలేదు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి నెల రోజులు. కానీ రిలీజ్‌కి సంబంధించి లేట్ అయితే అమెజానోడికి బాధ్యత లేదు. అమెజానోడికి ముందు డేట్ ఏది ఇచ్చావో అది లెక్క. వాళ్ళకి డేట్ ఇచ్చింది 9. కాబట్టి ఇప్పుడు లేట్ అయితే గనక ఈలోపు వాళ్ళు సినిమా వేసేసుకోవాలి. వాళ్ళకివ్వాలి వీళ్ళు. ఇవ్వకపోతే డబ్బులు పరిహారం అడుగుతారు. ఇది ఇప్పుడు కొత్త సమస్య.